హాయ్ అండి, అందరికీ నమస్కారం. హలో ఎవ్రీవన్. నేను ఈరోజు మష్రూమ్ కర్రీ చేయాలని అనుకుంటున్నా. సో దానికోసం మనకి ఏమేం కావాలంటే మష్రూమ్స్, నెక్స్ట్ టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం కొంచెం, ఎల్లిపాయలు ఒకటి, నెక్స్ట్ కొంచెం పచ్చిమిర్చి ఫస్ట్ మనం ఏం చేయాలంటే అల్లం, ఎల్లిపాయలు, టమాటా అవన్నీ కలిపి ఒక పేస్ట్ లాగా పట్టుకోవాలి. సో దానికోసం నేను మిక్సీ జార్లో టమాటా, అల్లం, ఎల్లిపాయ, ఒక ఆనియన్ కట్ చేయాలి. ఆనియన్ అవి మొత్తం కలిపి మిక్స్ చేయాలన్నమాట. సో అవి ఇప్పుడు చేద్దాం. ఇలా ఆనియన్స్ కూడా కట్ చేసుకోవాలి. ముక్కలు కట్ చేసుకొని దాంట్లో ఒక 2 పచ్చిమిర్చి. ఇప్పుడు ఇవి మొత్తం పేస్ట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఇవి మొత్తం పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఇలా పేస్ట్ చేసుకోవాలి. మెత్తంగా పేస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మష్రూమ్ కర్రీలో కొంచెం మెత్తంగా ఉంటేనే బాగుంటుంది అనమాట పేస్ట్ అనేది. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ కట్ చేసుకోవాలి. సో ఆనియన్స్ ఆల్రెడీ మనం దాంట్లో పేస్ట్ వేసాము. పేస్ట్లో. కాకపోతే ఇది కొంచెం గ్రేవీ కోసం అని చెప్పేసి ఆనియన్స్ ఇలా కట్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ దీంట్లో వేసేద్దాం. ఓకే, ఇవి ఆనియన్స్ దీంట్లో వేసేద్దాం. ఈ ఆనియన్స్ కొంచెం వేగుతాయి కదా, కొంచెం వేగిన తర్వాత కొంచెం రెడ్ కలర్లో రావాలి. అప్పుడు రెడ్ కలర్లో వస్తే ఇంకా కర్రీ ఇంకా బాగుంటుంది అన్నమాట. యాక్చువల్లీ ఆనియన్స్ కట్ చేయడం అంటే పెద్ద రిస్క్ అయిన పని. ఎందుకంటే కన్నీళ్ళు ఫుల్ వస్తాయి, అసలు తట్టుకోలేము. నాకైతే ఫుల్ అసలు. ఇంకా ఇలా ఆనియన్స్ కట్ చేసేటప్పుడు ఏమైనా టిప్స్, కళ్ళలో నుంచి నీళ్ళు రాకుండా ఏమైనా టిప్స్ ఉంటే నాకు షేర్ చేయండి. కట్టర్ ఉంది అయినా కానీ కట్టర్తో కట్ చేయాలని అంటే అందులోనేమో మనకి చిన్న చిన్న మరీ బొడ్డగా వస్తాయి. అందుకని చెప్పేసి ఇట్లా కట్ చేసుకున్నాం, మన చేతితో కట్ చేసుకుంటే ఇంకో కొంచెం బెటర్ ఉంటుంది. సో అందుకని నేను ఇలా కట్ చేస్తాను అనమాట. కొంచెం ఏమైనా టిప్స్ ఉంటే షేర్ చేయండి, కళ్ళల్లో నీళ్ళు రాకుండా కామెంట్ చేయండి. ఓకే, ఇలా వేగాలన్నమాట. ఆనియన్స్ మొత్తం కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటే బాగుంటుంది. కాకపోతే ఏంటంటే నా దగ్గర చిన్న మష్రూమ్స్ కొన్నే ఉన్నాయి అన్నమాట. ఇన్ని మష్రూమ్స్కి ఇన్ని ఆనియన్స్ సరిపోతాయి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ పేస్ట్లో ఆనియన్, పచ్చిమిర్చి అవన్నీ వేసాం కాబట్టి సో సరిపోద్ది, ఇంకా అవసరం ఉండదు. సో ఇట్లా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ని దీంట్లోకి వేసేద్దాం. ఓకేనా, ఈ పేస్ట్ కూడా వేసేసా. నెక్స్ట్ ఈ పేస్ట్ అయిపోయిన తర్వాత ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మొత్తం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ పేస్ట్ అనేది మంచి స్మెల్ రావాలి. సో ఈ పేస్ట్ అనేది మంచి స్మెల్ వచ్చిందాక కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ముందు ఈ ప్లేట్స్ ఇవన్నీ పక్కన పడేద్దాం. నాకు ఇక్కడ ఉంటే నచ్చదు, సింక్లో పక్కన మంచిగా నీట్గా ఉండాలి ఇది స్టవ్ దగ్గర మొత్తం. ఓకే, ఇదంతా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మష్రూమ్ కర్రీ. సో కంపల్సరీ ఇట్లా ఈ విధంగా ట్రై చేయండి. మనం ఇందాక ఆయిల్ వేసాం కదా, ఆయిల్ కొంచెం పైకి వచ్చేంత వరకు కొంచెం ఈ గ్రేవీ అనేది మనకి గ్రేవీ అవ్వాలన్నమాట. అప్పుడైతేనే మనకు ఆ పచ్చాసన అంతా పోయినట్టు. ఓకే, ఇప్పుడు గ్రేవీ కొంచెంసేపు వేగింది కదా. నెక్స్ట్
నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే వాటర్ ఆల్రెడీ మష్రూమ్లోనే ఉంటాయి. సో వాటర్ మష్రూమ్లోనే ఉంటాయి కాబట్టి మనం వాటర్ పోయాల్సిన అవసరం లేదు. ఓకే, గ్రేవీని ఇంకొంచెం ఈ మూతలో కూడా ఉంది, దీన్ని కూడా క్లీన్ చేసేసి సింక్లో పడేద్దాం. మనకి ఎట్లుంటే నచ్చదు. సో అందుకని ఎవరెవరికి ఇట్లా అలవాటు ఉందో నాకు కామెంట్ చేయండి. ఏంటంటే వంట చేసిన తర్వాత మొత్తం క్లీన్ అయిపోయినంత వరకు ఈ ప్లేట్లు లేకపోతే ఇట్లాంటి గిన్నెలు, ఇప్పుడు మిక్సీ పట్టినవి అవన్నీ ఇక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంచుకుంటారా లేకపోతే సింక్లో పడేస్తారా నాకు కామెంట్ చేయండి. కొంతమంది ఏంటంటే మొత్తం కర్రీ అంతా అయిపోయిన తర్వాత కడగొచ్చులే అని చెప్పేసి చుట్టూ పెట్టుకుంటారు. నాకు ఈ చుట్టూ గిన్నెలు ఉంటే నాకు అంత నచ్చదు. సో అందుకని ఎప్పటికప్పుడు క్లీన్ అయిపోవాలన్నమాట. సో అందుకని మనం దీన్ని కూడా క్లీన్ చేసేసి దాంట్లో వేద్దాం. ఇవన్నీ ఏంటంటే మిడిల్ క్లాస్ టిప్స్ అనమాట. చిన్న చిన్న కొంచెం కూడా వేస్ట్ చేయకూడదు అని ఉంటుంది అనమాట. సో అది ఫస్ట్ నుంచి నాకు అట్లా అలవాటు అయిపోయింది, అది మైండ్ సెట్. సో ఓకే, నెక్స్ట్ ఇది కూడా క్లీన్ చేసేద్దాం. అది కూడా క్లీన్ చేసేసి సింక్లో పడేసా. నెక్స్ట్ ఏం చేయాలనంటే ఇప్పుడు చూడండి నీట్గా ఉంది ఇక్కడ బండ. సో నాకు ఎట్లా ఉంటేనే ఇష్టం స్టవ్ దగ్గర. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇది కొంచెం ఇప్పుడు వరకు కొంచెం ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీంట్లో మనం ఈ మష్రూమ్స్ దీంట్లో వేసేద్దాం. ఓకేనా, ఇవ్వండి దీంట్లో ఈ మష్రూమ్స్ వేసేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అసలు వాటర్ అవసరం లేదా, ఎందుకనంటే ఈ మష్రూమ్స్లోనే వాటర్ అనేవి ఉంటాయి. సో మనం ఇది గ్రేవీ దీన్ని ఇట్లా కలిపేసి మనం కొంచెం మూత పెట్టేసామనుకోండి, ఇంకా వాటర్ అనేవి దీంట్లోనే వస్తాయి. సో ఇంకా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. దీంట్లోకి సరిపోను సాల్ట్, ఓకే, పసుపు అవన్నీ వేసేసుకుందాం. ఇప్పుడే వేసేసుకుంటే అవి ఆ సాల్ట్ ఆ పసుపు అవంతా మష్రూమ్స్ బట్టి చాలా బాగా టేస్ట్ వచ్చింది అనమాట. సో ఆ గ్రేవీ అంతా అయిపోయింది, మష్రూమ్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేద్దాం, సాల్ట్ నెక్స్ట్ పసుపు అవి యాడ్ చేద్దాం. ఓకే, సాల్ట్ పసుపు యాడ్ చేసేసాను. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని కొంచెం సాల్ట్ అదంతా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఓకేనా, అప్పుడు మంచిగా కలుపుకుంటే ఆ సాల్ట్ అవన్నీ ఇప్పటి వరకు మన సాల్ట్ అనేది వేయలేదు కాబట్టి ఆ సాల్ట్ అవంతా మష్రూమ్స్ బట్టి టేస్ట్ బాగా వచ్చింది అనమాట. ఇంకేం లేదు, మనం ఆల్రెడీ అల్లం వేసాం, ఎల్లిపాయలు వేసాం, ఓకే, పచ్చిమిర్చి వేసాం, ఆనియన్ వేసాం. సో ఇంకేం వేసే పని లేదు దీంట్లో. ఇప్పుడు మనం మూత పెట్టేద్దాం. మూత పెట్టేస్తే ఆ మష్రూమ్స్లో ఉన్న వాటర్ అనేవి వచ్చి ఇంకా మంచిగా ఉడుకుతుంది అనమాట. ఓకే, మూత పెట్టేద్దాం ఇప్పుడు. ఓకేనా, మూత పెట్టేద్దాం. ఆ మష్రూమ్స్లో వాటర్ అన్నీ వచ్చేస్తాయి. ఓకే, మూత పెట్టేశాను. ఇంకా మష్రూమ్స్లో కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. ఆ మష్రూమ్స్లో వాటర్ మొత్తం వచ్చేస్తాయి అన్నమాట. అందులోకి మనకి వాటర్ అన్నీ వచ్చేస్తాయి. అప్పుడు నీట్గా ఉంటుంది. ఇక్కడ చిన్న చిన్న చుక్కలు పడినాయి. ఓకేనా, అది కూడా తుడిచేద్దాం, పని అయిపోద్ది. ఓకే, స్టవ్ అంతా ఇప్పుడే క్లీన్. ఓకే, ఇప్పుడు నీట్గా ఉంది. స్టవ్ దగ్గర అసలు ఏం ఉంచను. చూడండి నీట్గా ఉంటుంది. ఎప్పుడు ఇట్లానే ఉంటుంది అనమాట నా స్టవ్. ఇప్పుడు ఇట్లనే ఉంచుకుంటా. ఇప్పుడు ఈ ప్లేట్ ఇవి ఉన్నాయి కదా, ఇది మష్రూమ్ పెట్టిన ప్లేట్. ఈ ప్లేట్ని ఏంటంటే సపోర్ట్ అనమాట. ఈ గంటకి మళ్ళీ బండ మీద పెడితే మరకలైపోతాయి. సో ఈ గంట సపోర్ట్. సో పాలు ఆరిపోయినాయి చూసి ఈ పాలు తోడేద్దాం. ఓకే, నాకు ఆఫ్టర్నూన్ పెరుగు ఉంది, సాయంత్రానికి కావాలి కాబట్టి ఆఫ్టర్నూన్ తోడేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు పాలు ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ వెయిట్ చేశాను. సో ఇవి వేసేసి తోడేసేద్దాం, అయిపోద్ది. ఓకే, పాలు కూడా తోడేసా, అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఒకసారి మష్రూమ్ కలుపుతాం అసలు ఎట్లుంది చూడండి. నేను అసలు వాటర్ చుక్క ఒక్కటి కూడా పోయలేదు, కానీ మష్రూమ్లో ఉన్న వాటర్ మొత్తం చూడండి ఎట్లా వచ్చిందో. సో ఇట్లా వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ గ్రేవీ మనం ఇంకేమీ వేసే పని లేదు దీంట్లో. ఇవి మష్రూమ్స్ కూడా ఎక్కువ టైం పట్టదు ఉడకడానికి. సో ఈ గ్రేవీ ఇట్లా ఇవి మొత్తం ఇంకొక 10 మినిట్స్ ఉంటే ఇంకా అయిపోతుంది అనమాట. ఆ గ్రేవీ అంతా దగ్గరకు వచ్చేసి బాగుంటుంది. సో ఇప్పుడు ఇట్లా ఉంది కదా, దీన్ని మళ్ళీ ఇంకో 5 మినిట్స్ మూత పెట్టేసి దాన్ని మళ్ళీ ఫ్రై చేసేసుకుందాం. నెక్స్ట్ అంతా అయిపోయింది. నేను స్నానం చేసేసాను, దేవుడికి పూజ చేసేసాను. ఇంకా నా దేవుడి గది బొడ్డ దేవుడి గది. అమ్మ
సో డైలీ చేసుకుంటా పూజ. ఎప్పుడన్నా ఇప్పుడు ఈ మధ్య మేము భువనేశ్వర్ వెళ్తున్నాం. సో భువనేశ్వర్ వెళ్తున్నాం కాబట్టి అసలు కుదరట్లేదు అనమాట. సో ఇంకా చిన్నగా చేసేసుకుంటున్నా అట్లా. సో వాషింగ్ మిషన్లో కూడా బట్టలు అయిపోయినాయి. సో ఇవి కూడా ఆరేస్తే పని అయిపోద్ది. మళ్ళీ ఒకసారి కూర చూద్దామా ఎట్లా ఉందో. ఓకే, ఉడుకుతుంది. దీన్ని ఇట్లానే ఇంకొక 5 minutes 10 minutes పెట్టేస్తే ఇంకా కర్రీ మొదటికి రెడీ అయిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ మూత పెట్టేద్దాం. మనం బట్టలు ఆరేయడానికి వెళ్దాం. నేను బట్టలు ఆరేయలేదు. సో బట్టలు ఆరేసిన తర్వాత నేను నారాయణీయం మీకు ఒకసారి నేర్చుకుంటున్నా. సో 11 or 11:30 ఉంటుంది అనమాట క్లాస్. సో 11 or 11:30కి మనం జాయిన్ అవ్వాలి. సో మీకు నేను నారాయణీయం బుక్ చూపిస్తా. నా దగ్గర ఏమేమి బుక్లు ఉన్నాయనంటే భగవద్గీత బుక్, నారాయణీయం బుక్ 2 ఉన్నాయి. సో ఆల్రెడీ భగవద్గీత నేర్చుకోవడం అయిపోయింది నేను. సో నేర్చుకున్నాను. నారాయణీయం బుక్ చూపిస్తా ఉండండి. ఇంకోండి, ఇది నారాయణీయం బుక్, ఇది భగవద్గీత బుక్. సో ఈ భగవద్గీత బుక్ నేను చదువుకోవడం అయిపోయింది. సో ఇది నారాయణీయం అన్నమాట. నారాయణీయంలో ఏమేమి ఉంటాయి అని మీరు అడగొచ్చు. ఇప్పుడు కృష్ణుడిదే, ఇది కూడా భగవద్గీత కృష్ణుడిదే, నారాయణీయం కూడా కృష్ణుడిదే. నారాయణీయంలో కృష్ణ అవతారం, రామ అవతారం అవి ఉన్నాయి కదా. దాంట్లో విశ్వరూప సందర్శన అనేవి భగవద్గీతలో 11వ చాప్టర్ ఉంటుంది. సో నారాయణీయంలో కూడా చాలా ఉన్నాయి. అసలు మా మేడం ఒక్కొక్క స్టోరీ చెప్తుంటే ఎంత బాగుందో, చాలా బాగుంది. సో నేను నార్మల్గా డబ్బులు అట్లా ఏం లేదు, నార్మల్గా క్లాస్ నేర్చుకుంటున్నాను. ఓకే, నారాయణీయంలో ఇట్లా ఉంటుంది బుక్. చాలా బాగుంటుంది. గజేంద్ర మోక్షం అని, కూర్మ అవతారం, లక్ష్మీ స్వయంవరం, అమృతోత్పత్తి, మోహిని అవతారం, వామన అవతారం, మత్య అవతారం, కూర్మ అవతారం, రామ అవతారం, కృష్ణ అవతారం, ఇవన్నీ అన్నమాట. మనకి దేవుడు ఎన్ని అవతారాలు అయితే ఉన్నాయో ఆ అవతారాలన్నీ ఉంటాయి ఇందులో. ఇంకా ఎక్స్ట్రా కూడా చాలా ఉంటాయి అన్నమాట దీంట్లో. ఓకేనా, మొత్తం నారాయణీయం మొత్తం ఎన్ని ఉన్నాయో చూద్దాం. 1020 ఎన్నో ఉంటాయి అనుకుంటా. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. నారాయణీయం నేర్చుకుంటే చాలా బాగుంది. నాకు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. కాకపోతే ఈ 100 దశకాలు ఉన్నాయి మొత్తం. ఇప్పుడు భగవద్గీతలో ఏంటంటే, ఇప్పుడు భగవద్గీతలో శ్లోకాలు అని అంటారు కదా, శ్లోకాలు అని అంటారు భగవద్గీతలో. బట్ నారాయణీయంలో ఏంటంటే దశకాలు, 100వ దశకాలు. దీంట్లో ఏంటంటే దశకాలు అని అంటారు అనమాట. ఒక్కొక్క దశకంలో ఇట్లా శ్లోకాలు ఇట్లా ఉంటాయి ఈ శ్లోకాలు. ఓకే, దీంట్లో ఫస్ట్ నారాయణీయం ఫస్ట్ శ్లోకం మనం చదువుదాం. నాకు చాలా బాగా నచ్చింది ఈ శ్లోక. దీంట్లో నారాయణీయ భట్ట తిరుకృతము నారాయణీయం భట్ట తిరుకృతము శ్రీమన్నారాయణీయము ప్రథమ స్కంద పరిచ్ఛేదము 1వ దశకము భగవన్ మహిమ. దీంట్లో ఈ భగవన్ మహిమ అనేది భగవంతుడి మనకి ఎట్లా అంటే భగవన్ మహిమ అనేది ఏంటంటే ఇప్పుడు మన మహిమలు అవన్నీ ఉంటాయి కదా, దానికి సంబంధించింది అనమాట. సో ఇప్పుడు ఆయన లీలలు ఎట్లా ఉంటాయి ఏంటి అనేది ఆయనకు సంబంధించింది. సో ఇప్పుడు ఏంటంటే నారాయణీయం అనేది ఎవరు రాశారు అని అంటే నారాయణ భట్ట తిరుకృతము అని ఫస్ట్ పేరు ఉంది కదా, ఆయన రాశాడు అనమాట. ఇది నారాయణీయం అనేది ఆయనకి ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఆ హెల్త్ ప్రాబ్లం వస్తే ఆయన అవన్నీ తట్టుకోలేక ఆయన నారాయణుడిది బాగా భక్తి, చాలా ఇష్టం అనమాట దేవుడు అంటే. ఆయనకి కృష్ణుడు అంటే చాలా ఇష్టం. అయితే అప్పుడు ఆయన ఆ హెల్త్ ఇష్యూ వల్ల నాకు దేవుడా నువ్వు ఇట్లా నాకు నా రోగాలన్నిటినీ నివారించు, నా రోగాలన్నిటినీ తొలగజెయ్యి అని చెప్పేసి ఆయన ఈ శ్లోకాలను రాశాడనమాట. ఓకేనా, ఈ శ్లోకాలు అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి.
ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భగవద్గీతలో అనుకో మనం ఏంటంటే నార్మల్గా ఇప్పుడు భగవద్గీత అనుకోండి, ఫస్ట్ ఏంటంటే నార్మల్గా భగవద్గీతలో అంటే భగవద్గీతలో నార్మల్గా చదువుకోవచ్చు మొదటి శ్లోకాల్లాగా. ఓన్లీ 11వ అధ్యాయంలో మాత్రమే రాగం అనేది ఉంటుంది. వీటికి రాగాలు ఓన్లీ 11వ అధ్యాయంలోనే ఉంటుంది దేంట్లో, భగవద్గీతలో. బట్ నారాయణీయంలో 100 దశకాలు రాగంతోనే చదవాలి. సో భగవద్గీత ఏంటంటే ఫస్ట్ ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః శ్రీమద్ భగవద్గీత అత ప్రథమోధ్యాయ అర్జున విషాద యోగ. ఇది ఫస్ట్ అధ్యాయం. దీంట్లో ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. అట్లా నార్మల్గా మనం చదువుకుంటూ పోతాం అనమాట ఇది భగవద్గీతలో. సో కానీ నారాయణీయంలో ఏంటంటే మనం దీర్ఘంతో చదవాలి. అంటే ఇప్పుడు మనం ఈ శ్లోకం ఉంది కదా, సాంద్రానందావబోధాత్మకం అనుపమితం కాలదేశావదిభ్యాం నిర్మోక్తం నిత్యమోక్తం నిగమశతసహస్రేణ నిర్భాస్యమానం అస్పష్టం దృష్టమాత్రే పునరుపురుషాధాత్మకం బ్రహ్మతత్వం తత్తావద్భాతి సాక్షాత్ గురుపవనపురే అంతభాగ్యం జనానాం. కృష్ణ. సో మీరు ఒకటి అబ్జర్వ్ చేశారో చేయలేదో, నేను ఇక్కడ ఫస్ట్ శ్లోక అనేది హైలో చదివాను, సెకండ్ లైన్ లోలో చదివాను. అస్పష్టం దృష్టమాత్రే పునరుపురుషాదాత్మకం బ్రహ్మతత్వం అనేది కూడా హై నోట్లోకే వెళ్ళాలి. సో తత్తావద్భాతి సాక్షాత్ గురుపవనపురే అంతభాగ్యం జనానాం అనేది లో నోట్లో చదవాలి. అంటే ఇక్కడ ఏంటంటే ఒకటి హై, సెకండ్ వన్ లో, నెక్స్ట్ థర్డ్ వన్ హై, ఫోర్త్ వన్ లో, అట్లా చదవాలన్నమాట. ఓకే. ఓ పరమాత్మ సచ్చిదానంద జ్ఞానస్వరూపుడు సాటి లేని వాడు దేశ కాల వస్తువుల అంతీతము మొత్తం అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది నేను ఇప్పుడు మీకు ఇట్లా పెడుతున్నాను కదా, కావాలంటే ఈ శ్లోక కింద ఈ అర్థం అనేది స్క్రీన్ షాట్ తీసుకొని ఒకవేళ మీరు బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ చదువుకోండి. ఎందుకనంటే ఈ నారాయణీయం చదివిన తర్వాత నేను చాలా నేర్చుకున్నా. ఎంత బాగుందంటే నాకు అసలు డైలీ అసలు ఎంత బాగా చెప్తున్నారో మా మేడం. ఇంకా వినాలి దేవుడు ఎట్లా ఉన్నాడా అని చెప్పేసి చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా కావాలంటే నేను రోజుకు ఒక శ్లోకం మీకు నేను యూట్యూబ్లో పెడతాను, కావాలంటే కంపల్సరీ చూసుకోండి. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇది ఫస్ట్ శ్లోక అన్నమాట, నారాయణీయం ఫస్ట్ శ్లోక ఇది. ఓకే. నెక్స్ట్ ఈ శ్లోకాలన్నీ అనమాట ఇంకా వరుసగా చాలా ఉన్నాయి. మాకు ఇప్పటి వరకు ఎన్ని దశకాలు అయిపోయినాయి అంటే, నారాయణీయంని దశకాలు అని అంటారు అని చెప్పాను కదా, మాకు ఎన్ని దశకాలు అయిపోయినాయి అంటే 31 అయిపోయింది ఆల్రెడీ, 32 కూడా అయిపోయింది. సో 32 కూడా అయిపోయిందంట మధ్యావతారం. నేను క్లాస్కి ఆ రోజు వెళ్ళలేదు. సో 33 వరకు అయిపోయినాయి అని చెప్పారు. సో 33 వరకు అయిపోయినాయి అని చెప్పారు. సో 33 వరకు అయిపోయినాయి. నేను ఫస్ట్ శ్లోక ఇప్పుడు మీకు చెప్పాను కదా. అట్లానే ఇంకా కొన్ని దీర్ఘాలతో ఉంటాయి, కొన్ని నార్మల్గా ఉంటాయి అన్నమాట. ఇది సెకండ్ అధ్యాయం కాదు, సారీ, సెకండ్ దశకము. ఇది సెకండ్ దశకము. నాకు భగవద్గీత చదువుకున్న తర్వాత అధ్యాయం అనే వస్తుంది, దశకాలని రావట్లేదు. తర్వాత కొంచెం నాకు కూడా అలవాటు అయిపోతుంది అనమాట. ఇగో ఇది సెకండ్ దశకం. ఈ సెకండ్ దశకంలో భగవంతుడి మహిమ ఫస్ట్ దశకం అయిపోయింది కదా. ఇది భగవంతుని మహత్యము. అంటే భగవంతుడు ఎట్లా ఉంటాడు, ఆయన కిరీటాలు, గద, నెక్స్ట్ ఈ చవలీలు ఇవన్నీ పెట్టుకుంటారు కదా దేవుడు. సో వాటన్నిటికీ ఫస్ట్ ఈ సూర్యస్పట్టి కిరీట ఈ శ్లోక ఒకటి, ఈ కేయూరాంగద శ్లోక ఒకటి, ఈ 2 శ్లోకాలంట రోజు చదువుకుంటే చాలా మంచిదంట. మా మేడం చెప్పారు, మీరు దేవుణ్ణి ఫర్ ఎగ్జాంపుల్ మీరు గుడికి వెళ్తారు కదా, గుడికి వెళ్ళినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి ఈ 2 శ్లోకాలు చదువుకుంటే చాలా మంచిదంట మీకు. ఓకేనా? ఒకసారి నేను చదివి వినిపిస్తాను, ఒకసారి వినండి.
సెకండ్ దశకము భగవద్ రూప భక్తి మహత్వము. ఓకే, దీంట్లో ఫస్ట్ శ్లోక సూర్యస్పర్తి కిరీటమోద్వతిలక ప్రోద్భాసి ఫాలాంతరం కారుణ్యాకులనేత్రమాద్రగహసితో ఉల్లాసం సునాసాపుటం గండోద్యన్మకరాభకుండలయుగం కంఠోజ్వల కౌస్తుభం తద్రూపం వనమాల్యహారపటల శ్రీవత్స్రదీప్రం భజే కృష్ణ. ఏ శ్లోకం అయిపోయిన తర్వాత కంపల్సరీ లాస్ట్లో కృష్ణ అని చదవాలి. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వన్ కేయూరాంగద కంకణోత్తమః రత్నాంగులీయాంకిత శ్రీమద్బాహు చతుష్క సంగత గదా శంకారి పంకేరుహాం కాంచిత్ కాంచన లాంఛితలస పీతాంబరాలంబినీం ఆలంబే విమలాంబుదద్యుతిపదాం మూర్తిం తవార్చిచిదం. కృష్ణ. ఓ భగవంతుడా, ఓ జగన్మాత, జగన్నాథ, నీ నాలుగు బాహువులందలి. ఆయన చేతులు 4 చేతులు ఉంటాయి కదా, దానికి శంఖ చక్ర గద పద్మముల శోభాల దివ్యములను నీవు ధరించిన ఆయన అవన్నీ ధరిస్తాడు కదా. ధరించినప్పుడు ఆయన పట్టు వస్త్రాలు ఇక్కడ చూడండి, నీ పట్టు పీతాంబరముల యొక్క నిగనిగల యందు ఆహ్లాదకరము, నీ పవిత్ర పాదములు నిర్మలమైన కమలముల కాంతులను విరజిమ్ముచున్నవి. ఆయన పాదములు ఎంత మంచిగా ఉంటాయి. అసలు ఆ దేవుడు పాదాలు పట్టుకుంటే చాలు, ఇంకా జన్మ ధన్యమైపోయినట్టే అని అనుకుంటాం మనం కదా. దివ్యమైన నీ మూర్తి భక్తుల ఆర్తులను రూపు మాపును అట్టి నీ మహద్రూపము నీ మహద్రూపమును నేను ఆశ్రయింతును. ఆయన ఎంత బాగా శ్లోకాలు చెప్పారంటే చాలా చాలా బాగా చెప్పారు ఆ శ్లోకాలు. ఆయనకి నేను అనుకుంటా ఒక్కొక్కసారి అసలు ఆ శ్లోకాలన్నీ ఆయనకి ఎట్లా వచ్చినాయి, ఈ శ్లోకాలన్నీ అసలు ఆయన చదవటం ఎట్లా చదివారు ఏంటి, నాకు అసలు ఎంత బాగుందంటే ఎంత నచ్చింది. అసలు మీరు నమ్మలేరు నేను చెప్తుంటే, నాకు అంత బాగా నచ్చింది. అసలు సెకండ్ వన్ ఫస్ట్ వన్ చాలా బాగుంటాయి అన్నమాట చదువుతుంటే. అసలు ఇంకా అంటే ఒక్కొక్క దశకం ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట. ఒక్కొక్క దశకం ఒక్కొక్కలాగా దేవుణ్ణి మనకి వాళ్ళు అట్లా చూపిస్తున్నారు. నాకు బాగా నచ్చింది. మీకు కావాలంటే ఆ స్క్రీన్ షాట్ తీసుకొని కంపల్సరీ మీరు చదువుకోండి, చాలా బాగుంటుంది. ఓకేనా. మనం అంతలోకి కర్రీ చూద్దాం. కర్రీ అయిపోవచ్చు ఉంటుంది. ఓకేనా, ఒకసారి అక్కడికి వెళ్దాం. ఓకేనా, మూత ఆన్ చేశాను. ఇగో చూడండి కర్రీ. మనం ఆ శ్లోకాలు చదువుకునే లోపల కర్రీ కూడా అయిపోయింది. మీకు కావాలంటే నేను డైలీ కంపల్సరీ రోజుకో శ్లోక పెడితే చదువుకోండి మీరు కావాలంటే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఓకేనా. నెక్స్ట్ కర్రీ మనకి అంత గ్రేవీ అంతా దగ్గరకు వచ్చేసిందిగా. ఇంకంతే. ఈ మష్రూమ్స్ కూడా మనకి ఉడికిపోయి ఉంటాయి. కావాలంటే ఒకసారి చెక్ చేసి చూపిస్తాను మీకు. ఇంకోండి చూడండి, మష్రూమ్ ముక్క చూసారా ఎంత మంచిగా కట్ అయిపోయిందో. సో మష్రూమ్ కర్రీ అనేది అయిపోయింది. దీంట్లో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, నేను ధనియాల పొడి కానీ అట్లాంటివి ఏం వేయలేదు. ఎందుకు అనంటే దీంట్లోనే ఆల్రెడీ మనం పేస్ట్ అవన్నీ వేసేసాం కాబట్టి సరిపోద్ది. మళ్ళీ ఎక్కువ తింటే మళ్ళీ మనకి గ్రేవీ అంతా మంచిగా ఎక్కువ మసాలా తిన్నా కానీ మంచిగా ఉండదు. సో అందుకని మనం దీంట్లో ఏం చేయాలంటే ఇప్పుడు దీంట్లో కారం వేసేద్దాం, అయిపోద్ది. ఓకే, కారం మనం ఆల్రెడీ దాంట్లో పచ్చిమిర్చి వేసేసాం కాబట్టి కారం 1 స్పూన్ సరిపోద్ది చాలు. 1 స్పూన్, ఎక్కువ కూడా అవసరం లేదు. ఎందుకంటే నా దగ్గర కొన్ని మష్రూమ్సే కదా నాకు. సో చాలు, ఆ 1 స్పూన్ కారం సరిపోద్ది. ఇప్పుడు మొత్తం మంచి కలుపుకొని
ఇంకా ఏం వేసే పని లేదు దీంట్లో, అన్నీ వేసేసాం కాబట్టి చాలు. మీకు ఇంకా గ్రేవీ కావాలి అని అనుకుంటే కొన్ని వాటర్ పోసుకోండి, ఓకేనా. నాకు గ్రేవీ అవసరం లేదు, నాకు ఇట్లా ఉంటే సరిపోతుంది. సో అందుకని నేను ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు అనమాట, ఓకేనా. మీకు కావాలంటే వాటర్ కావాలి, నాకు కొంచెం గ్రేవీగా కావాలి అని అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. వాటర్ యాడ్ చేసుకుని ఒక 5 minutes ఉంచుకున్నారు అని అంటే మష్రూమ్ కర్రీ అయిపోతుంది, ఓకేనా. మనం ఆ శ్లోకాలు అన్ని చదువుకునే లోపల మష్రూమ్ కర్రీ కూడా అయిపోయింది, ఓకే, రెడీ. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే ఒక 5 minutes అట్లా ఉంచేద్దాం, ఎందుకంటే ఇప్పుడు మనం కారం వేసాం కాబట్టి ఆ కారం ఉన్న కొంచెం పచ్చివాసన కూడా పోవాలి, ఆ నూనె అదంతా కొంచెం పైకి వచ్చేంత వరకు మనం ఇంకొక 5 minutes ఉంచేస్తే కర్రీ అనేది అయిపోతుంది ఇంకా, ఓకేనా. ఇంకా ఈ కారం తీసాం కదా, దీన్ని కూడా మూత పెట్టేసి ఇక్కడ పెట్టేద్దాం, అయిపోద్ది, ఓకేనా. ఇక్కడ పెట్టేశాను. నెక్స్ట్ నేను శ్లోకాలు చదివే దాంట్లో పోయి బట్టలు ఆరేయడం మర్చిపోయాను కదా, సో ఇప్పుడు వెళ్ళి బట్టలు ఆరేసేద్దాం. ఇది మా ఇంటి బయట అనమాట, ఇది నా బుడ్డతుల చెట్టు, ఓకే. నెక్స్ట్ ఇక్కడ వాషింగ్ మిషన్, ఇక్కడ వాషింగ్ మిషన్లో ఇప్పుడు ఎండ కూడా ఫుల్ వచ్చేస్తుంది, మనం బట్టలు ఆరేసేద్దాం, ఓకే. బట్టలన్నీ ఆరేసేసాను. నెక్స్ట్ ఏంటంటే స్టవ్ బంద్ చేయలే కదా మనం, మర్చిపోయినాం కదా, ఆ స్టవ్ బంద్ చేసేద్దాం, ఓకే. కర్రీ అయిపోయింది, ఇంకా వేరే దాంట్లో పెట్టేశాను. నెక్స్ట్ ఇంకా ఆంట్లో ఒకటి రుద్దేస్తే అయిపోద్ది. నెక్స్ట్ ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఓకే. ఈ వీడియో ఇంతటితో సమాప్తం, బాయ్. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. అందరికీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కండి. బాయ్ బాయ్ బాయ్.